వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనుమానంగా చిన్నారి మిస్సింగ్ కేసు. కంటైన్మెంట్ లో 800 కోట్ల రూపాయల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. 12 ఏళ్ల మోదీ పాలన దేశ అభివృద్ధికి బలమైన పునాది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దు. నూతన IPS, IAS అధికారులకు సూచన. హైదరాబాదు నగరంలో ఇవాళ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇంద్రమ్మ ఇల్లును నిర్మాణం చేయలేదు. ప్రత్యేకంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాళ్ళిద్దరు కూడా ప్రచారంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేసిస్తాము అని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం 12 ఆగస్టు 2025న కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ నుంచి వారు వెళ్ళి మరి ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అక్కడ బోయిన్పల్లి మార్కెట్ పక్కన 8 ఎకరాల ఏదైతే జాగా ఉన్నదో అక్కడ ఈ 6000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేస్తాము అనేసి వాళ్ళు ప్రతిపాదించారు. కానీ దారుణం ఏంటంటే కరెక్ట్గా 10 నెలల్లోనే ఇవాళ ఆ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు మొత్తం కూడా అక్కడ కబ్జా చేసుకొని దాని చుట్టూ ప్రహారీ నీలిరంగు షీట్లను అక్కడ నిర్మాణం చేసుకుంటుంటే మరి ప్రభుత్వం ఎందుకు గప్చుపున్నది, ఎందుకు మా ఎమ్మెల్యే గారు గప్చుపున్నారు అని నిన్న ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూనే ఇవాళ గౌరవ హైదరాబాదు కలెక్టర్ గారికి కూడా ఇవాళ మేము మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారిని ఒకటే కోరినాం. ప్రభుత్వ భూమి 6000 ఇంద్రమ్మ ఇల్లు కంటోన్మెంట్ అక్కడ ఉన్న పేద ప్రజలకు వాళ్లకు మీరు నిర్మాణం చేయడానికి ఆ భూమి కోసం దయచేసి మీరు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల ప్రైమ్ ల్యాండ్ ఇవాళ వెళ్ళిపోతుంటే మరి ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు, కనీసం దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తలేదు అనేది ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సానుకూలకంగా వారు కూడా మరి మేము పెట్టిన రిప్రజెంటేషన్ని తీసుకోవడం జరిగింది. 75 నుంచి 1975 నుంచి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో భాగంగా అక్కడ ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నం చేసినా 75లో, 76లో, 88లో వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ షెడ్లు వేసుకుంటే తీసేయడం జరిగింది. ప్లాండ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాపంతట పాప నడిచెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, IPDR తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లను గుర్తించామన్నారు సార్. 2 days నుంచి we are doing so far all efforts are leading to dead end only. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్ళి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్ గా ఏదో జరిగి ఉంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్సూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. ఈ కేసులో కీలకమైనది కుక్క.
సారీ సార్. సరిపోయే రోజు ఇదిగానండి డిజిటల్ పేమెంట్ లో ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా ఉన్నది ఈరోజు భారతదేశం. అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. మీరు చూస్తున్నారు ఈరోజు భారతదేశం మొత్తంలో ఓవరాల్గా గతంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఐఐఎంలు మేము తెచ్చినాం, ఎయిమ్స్ మేము తెచ్చినాం, ఐఐటీలు మేము తెచ్చినాం అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో వాళ్ళు తెచ్చిన ఐఐఎంలు అంతకుముందు 60 సంవత్సరాల్లో వాళ్ళు 60 ఏళ్లలో చేసిన దానికంటే ఈ 12 సంవత్సరాలు మోడీ గారు 5 రెట్లు, 10 రెట్లు, 8 రెట్లు చేసినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. డిజిటల్ పేమెంట్స్లో భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం లేదప్పుడు. మీరు ఎయిర్పోర్ట్స్ చూసినట్టయితే ఒకప్పుడు కేవలం భారతదేశం అంతా 74 మాత్రమే ఉంటుండే. ఈరోజు 160 ఉన్నాయి. అంటే డబల్ కంటే ఎక్కువ ఉన్నాయి ఈరోజు. మీరు ఒకవేళ ఎక్స్ప్రెస్ హైవే నెట్వర్క్ చూసిన ఎక్స్ప్రెస్ వ్యాపారం చేసి పరిశ్రమ పెట్టి ముందుకు రావాలి. ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ ఏంటి సార్? ట్రస్ట్ యాక్టివిటీ నేను ట్రస్ట్ పెడితే ఎడ్యుకేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. నా ఐడియా ఏమిటంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్స్ని నేను చేయగలిగినానంటే ఈ కమ్యూనిటీలో బాగుంటుంది. కానీ ఎట్లా సెలెక్ట్ చేయాలని, ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయి ఉంటారో ప్రిలిమినరీ పాస్ అయిన వాళ్లకు మేము ఒక ఇంటర్వ్యూ పెట్టి వాళ్ళని మేము తీసుకుంటాం. మెరిట్ కమ్ మీన్స్, మెరిట్ ఉండాలి మీన్స్. నేను చాలామందికి ₹1,00,000 దాకా ఇస్తాను. కానీ ప్రిలిమినరీ పాస్ అయింది. ప్రిలిమినరీ పాస్ అయిపోతే అదే దీంట్లో కాకపోతే ఇంకా వీడు ఇంకేం రాస్తాడు. అందుకని ప్రిలిమినరీ పాస్ చేసిన వాళ్ళకు మేము చేసేవాళ్ళం. తర్వాత ఏమంటే ఎవరైతే ఫైనల్ పోతారో నేను వాళ్ళకు మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి ₹1,00,000 ఇస్తాను జాయిన్ చేయాలి. అదే కాకుండా నా ప్రత్యేకత ఏమిటంటే మాక్ ఇంటర్వ్యూస్. నేను యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 4 సంవత్సరాలు వాళ్ళతో కూడా మెంబర్స్తో కూడా కూర్చుని నేను ఎక్స్పర్ట్ అనమాట. వాళ్ళు మాక్ అక్కడ ఇంటర్వ్యూస్లో వీళ్ళు సెలెక్ట్ చేయాల్సిన లేదని మా సలహాలు అడుగుతారు అనమాట. సో నేను ఆ సలహాలు కాబట్టి నాకు ఇంటర్వ్యూస్ మంచి అనుభవం. ఎవరైతే 2 సార్లు 3 సార్లు ఇంటర్వ్యూ వెళ్ళి ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళు నా దగ్గర వస్తే పాస్ అవుతారు. ఎందుకంటే నేను అదే క్వశ్చన్ని 3-4 విధాలుగా అడిగి 3-4 విధాలుగా వాడి దగ్గర నుంచి ఆన్సర్ కాబట్టి వాడికే అర్థమైపోతుంది ఏది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉన్నాడా, చైర్లో సరిగా కూర్చుంటున్నాడా, ఎడ్జ్లో కూర్చుంటున్నాడా, భయపడుతున్నాడా, ఇవన్నీ నేర్పించవలసిన అవసరం ఉంది. రెండోది ఎటువంటి ప్రశ్నలు రావచ్చు, దానికి ఏ సమాధానం ఇవ్వాలనేది చెప్పేస్తున్నాను. సో నా దగ్గర ఎక్కువ మంది ఇంటర్వ్యూస్కి వస్తారు. ఆ ఇంటర్వ్యూస్లో మన కాపులే కాదు ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. తర్వాత ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ అని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కండక్ట్ చేస్తాను. అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నేను పిలుస్తాను యాజ్ చైర్మన్ ఆఫ్ కమిటీ. ఎందుకు అంటే నా విధానం ఏ విధంగా అయితే నేను చేస్తానో అది వాళ్ళకి నచ్చిందని. స్టూడెంట్స్కి భయపెట్టి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.